हरि ओम गुरुदेव, हरि ओम साईराम। ओम श्री वेदानंद गुरवे नमः। ఓం శ్రీ విఠలానంద గురవే నమః. ముందుగా ఓంకారం చెప్పుకుందాం. ఓం 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 దివ్య మంత్రాలు చెప్పుకుందాం. అందరూ సుఖాసనంలో కూర్చోండి. హృదయంలోకి మీ సద్గురుదేవుల్ని స్మరించుకుంటూ ఈ దివ్య మంత్రాలు చక్కగా మననం చేసుకోండి. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ మాతా పిత గురు దేవతాయ నమః. ఓం శ్రీ మాతా పిత గురుదేవతాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. హరి ఓం సాయిరామ్. హరి ఓం సాయిరామ్. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీవిఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీ విఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీవేదానందాయ.
ఓం నమో భగవతే శ్రీ వేదానందాయ. శ్రీ గురుభ్యో నమః. సద్గురుభ్యో నమః. ఓం శ్రీ విఠలానంద గురువే నమః. హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరామ్. ఓం శ్రీ యోగానంద గురువే నమః. మనం స్వాధ్యాయం అనే మార్గంలో ఆత్మ సాక్షాత్కారం వైపు ప్రయాణం అనే అద్భుతమైన గ్రంథాన్ని మనం రోజు అధ్యయనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు కూడా మనం ఆ గ్రంథంలోకి వెళ్దాం. 9వ అధ్యాయంలో ఉన్నాం. మనం 9వ అధ్యాయం మొదటి భాగం తీసుకుందాం ఈ రోజు నుంచి. ఇక్కడ ఈరోజు మన అంశం సత్యం అంటే ఏమిటి. ఇది నిజానికి సత్యం గురించి ఆలోచిస్తే అంతా కన్ఫ్యూజన్. ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది, ఉండదు, లేనట్టుగా ఉంటుంది, అక్కడ సత్యం ఉంటుంది. సత్యం అని అనాలంటే, అక్కడ సత్యంగా ఒక దానిని భావించాలి అంటే వాళ్ళ ఎరుక లేదా వాళ్ళ అవగాహన స్థితుల పరంగానే చూడాలి, లేదా మనం శాస్త్రాలని ప్రమాణంగా ఉంచి సత్యాన్ని మనం చెప్పుకోవాల్సి వస్తుంది, గ్రహించాల్సి వస్తుంది. కనుక ఇది మంచి ప్రశ్న. ఇది సత్యం అంటే ఏమిటి అనేది తెలుసుకుంటే మనకి చాలా మనకు అర్థం అవుతాం. సత్యం అన్నది చాలా అస్పష్టమైన పదం, వివరించటానికి కష్టమైన భావన. ప్రతి ఒక్కరికి తాము సత్యమని ప్రమాణపూర్వకంగా చెప్పే కొన్ని నమ్మకాలు ఉన్నాయి. కానీ లెక్కలేనన్ని విభిన్నమైన అభిప్రాయాలలో ఏది నిజంగా సత్యం? ఎందుకంటే మనం అనుకున్నదల్లా సత్యం అనుకుంటే అవతల వ్యక్తి అసత్యం అనొచ్చు. ఎందుకంటే వాళ్ళకి మన సత్యం ఇంకొకరికి సత్యం అవ్వాలని లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ చాలా మనం మన సత్యాన్ని మనం ఇంకొకరికి చెప్పాలన్నా, నిరూపించుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. సత్యం సాపేక్షమైనది, సత్యం నిరపేక్షమైనది. నిరపేక్ష స్థితికి చేరుకోవడానికి ముందు సాపేక్షమైన దశలలో అది అనేక పరిణామ క్రమాలలో ప్రయాణిస్తుంది. అది ఉదాహరణకు, ఇద్దరు వ్యక్తులు ఒక వాణిజ్య కార్యక్రమం గురించి చర్చించుకుంటున్నారు. ఒక వ్యక్తి తప్పకుండా విజయాన్ని ఇస్తుందని ఒక ప్రతిపాదన చేశాడు. ఒక ప్రోడక్ట్ ఏదైనా టీవీలో చూసో మరొకటో ఒక ప్రోడక్ట్ గురించి చర్చించుకుంటున్నారు. ఒకతను చాలా చక్కటిది, బాగుంటుంది, చాలా ఉపయోగపడుతుంది అని వాడు చేశాడు. అదే లక్ష్యాన్ని సాధిస్తూ అదనంగా మరికొన్ని ప్రయోజనాలు కలిగిన ప్రతిపాదనను వేరొక వ్యక్తి చేశాడు. నువ్వు ఒకటే తెలుసుకున్నావు నాయనా, దాంతో ఇంకా చాలా లాభాలు ఉన్నాయి అని అతను మనకి ఇంకో రెండో వ్యక్తి తన అనుభవాల నుంచి గమనించి గ్రహించి చెప్పాడు. కానీ అప్పుడు ఇంకో మూడో వ్యక్తి వస్తాడు. అతని వద్ద ఇంకా మెరుగైన ఆలోచన ఉంది. ప్రతి పద్ధతి దాని విధానంలో అది సత్యమే, కానీ సాపేక్షంగా. తర్వాత ఇక్కడ ఒక అంశం, రెండో కొత్త అంశం, శాశ్వత ఆనందాన్ని ఇచ్చేదే సత్యం. శాశ్వత ఆనందం, తాత్కాలికమైన ఆనందం ఇచ్చే వాటిని సత్యంగా మనం తీసుకుంటాం. జనరల్ గా చాలా మంది సత్యం అనేది ఏమిటంటే అంటే అది తాత్కాలికంగా వాళ్ళకి ఆశ్చర్యంగా, అద్భుతంగా, తాత్కాలికంగా ఏదైనా కనిపించినా ఇదే సత్యం అనేసుకుంటారు. మళ్ళీ కాలంతో పాటు అది మారిపోతుంది. కాబట్టి శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది సత్యం అని చెప్తున్నారు. నిరపేక్షమైన భావనలో నిజమైన ఆనందానికి విరుద్ధంగా ఉన్నది ఏదైనా అది సత్యం కాదు. శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది సత్యం. భౌతిక విజయాలు, భౌతిక సుఖాల వల్ల కలిగే తాత్కాలికమైన పులకరింత గురించి శాశ్వత ఆనందం ప్రస్తావించడం లేదు.
దైవానుసంధానంలో పొందే ఆనందం గురించి చెప్తోంది. ఈ ప్రమాణాన్ని అనుసరించి మీరు చేసే ఏ పనైనా దాని నుంచి చివరగా వచ్చే ఫలితాన్ని బట్టి ఆ పని చిరకాలం ఉండే సంతోషాన్ని ఇస్తుందో లేదో నిర్ధారణ చేయాలి. అంతిమ సత్యం భగవంతుడు. భగవంతుడే అంతిమ సత్యం. పరమాత్ముని విశ్వ నియమాలు అమలు చేయడం ద్వారా జగత్తు ఈ సత్యాన్ని సమర్థిస్తోంది. చూడండి, పరమాత్ముని విశ్వ నియమాలు అమలు చేయటం ద్వారా జగత్తు ఈ సత్యాన్ని సమర్థిస్తోంది. ఈ నియమాలు శాశ్వతమైన ప్రాథమిక సత్యాలు. ఇవి మానవుడి జిత్తుల మారితనానికి లోను కావు. ఉదాహరణకు నిరపేక్షమైన సత్యం ఏదంటే భగవంతుడు ప్రతి ప్రాణిలో నెలకొని ఉన్నాడు కనుక ఇంకొకరిని చంపడం కానీ హాని తలపెట్టడం కానీ తప్పు. అది అందరిలో ఉన్నారంటూనే ఉంటారు. మళ్ళీ చూడండి, చాలా మంది వేదాంతం లేకపోతే వీటి సత్యాన్ని వివరించేటప్పుడు అందరూ భగవత్ స్వరూపులేనండి, మనం అందరం ఆత్మస్వరూపులం అని చెప్పడానికి చెప్తారు. మళ్ళీ అక్కడ మాట తేడా వస్తే ఇదిగో వాడు దొంగ, వాడు ఇలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అంటూ విడదీసి సెపరేట్ చేసేసి నిందించటం ఇంకోటి చేస్తారు. మరి అంతకుముందు చెప్పిన ఆ అభిప్రాయానికి ఇక్కడ మళ్ళీ మాట మార్చి ఇంకో కొత్త మాటగా లింకే ఉండదు. అది ఇక్కడ చాలా చెప్తున్నారు. కానీ సాపేక్ష అర్థంలో 2 అరిష్టాలలో తక్కువది అమాయకులను దుష్టుడి బారి నుండి కాపాడడానికి బలాన్ని ఉపయోగించటం కావచ్చును, లేదా ఉన్నత ప్రాణిని కాపాడడానికి అల్ప ప్రాణిని చంపడం కావచ్చును. కేవలం చంపడం కోసమే దేనినైనా నాశనం చేయడం తప్పు. సార్వజనిక సూత్రం ఏమిటంటే ప్రేమతో ఐకమత్యంగా ఉండడం. దీనికి ఓర్పు స్నేహాలను ఆచరించడం అవసరమవుతుంది. మీరు సత్యాన్ని కనుగొనాలంటే మీ ఆలోచనలు, పనులు సత్యంగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం సత్యాన్ని కనుగొనాలంటే ముందు మన దగ్గర సత్యానికి సంబంధించిన అవగాహన, ఆచరణ ఉంటే అప్పుడు సత్యం మనకి అవగాహన అర్థమవుతుంది. మీరు సత్యాన్ని కనుగొనాలంటే మీ ఆలోచనలు, పనులు సత్యంగా ఉండాలి. అవి భౌతికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా నిత్యమైన దైవ నియమాలకు అనుగుణంగా ఉండాలి. నిత్యమైన దైవ నియమాలకు అనుగుణంగా. సత్యం అంతిమ మూలాధార పదార్థం. ఆ మూల ద్రవ్యం యొక్క ఉనికిని ఎక్కడ కనుక్కోగలమో నేను వివరిస్తాను. ప్రతిదీ విశ్వ మేధస్సుతో సంబంధం కలిగి ఉంది. చెట్టు, ఆకాశము, పక్షి, మానవుడు, ఈ బంధాన్ని పదార్థం అంటారు. దృగ్విషయాలన్నింటి ప్రధాన తత్వం ఇదే. అన్ని వ్యక్తీకరణాలను ఒకే అంతస్తత్వంగా చేస్తూ వాటన్నిటినీ కలిపే కుక్యం అది. ఈ సత్యం లేక ఈ సత్వం లేక సత్యం అజ్ఞాతంగా ఉంటుంది. మీరు చూసేవన్నీ విశ్వభ్రాంతి లేదా మాయ యొక్క శక్తి ద్వారా సత్వంలోంచి బహిర్గతమైన దృగ్విషయ ఆకారాలు మాత్రమే. తర్వాత అంశం మనం చూద్దాం. చక్కగా శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది సత్యం అని ఇక్కడ చెప్పారు. తర్వాత చెప్తున్నారు సత్యాన్ని చేరుకునే 3 మార్గాలు. సత్యం కనిపించదు మనకు ఎలాగా అని, ఇంకా ఏదైతే ముందో మన కళ్ళ ముందు మన దగ్గర దాన్నే ఇంకా సత్యంగా సరిపెట్టుకుంటాం. కానీ అసలు సత్యాన్ని తెలుసుకోవటానికి మూల సత్యాన్ని 3 మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు. చూద్దాం.
సత్యాన్ని చేరుకునేందుకు 3 మార్గాలు ఉన్నాయి. ఇంద్రియ జ్ఞానం ద్వారా, అనుమానం ద్వారా, అతీంద్రియ జ్ఞానం ద్వారా. ఇంద్రియ జ్ఞానం, మనం ఇంద్రియాలు ఇవన్నీ అర్థమైపోతే, ఏది అసత్యమో తెలిసిపోతే సత్యం తెలిసిపోతుంది. అది ఇక్కడ మంచి ముందు అసత్యాన్ని అర్థం చేయదు, ఎందుకంటే అసత్యమే ఇక్కడ నడుస్తుంది. ఇంద్రియాలు ఇవన్నీ చెప్పేవా అసత్యమే, శాశ్వతమైన సత్యం కాదు. కాబట్టి ముందు వాటిని, ఇంద్రియాలు, ఇంద్రియ జ్ఞానం ద్వారా అనుమానం, డౌట్ వస్తూ ఉంటుంది. ప్రతిదీ ఇది నిజమో కాదు, అదేంటి, అది అబద్ధం కదా, ఇది ఇలా కదా, అవునని డౌట్, ద్వంద్వం వస్తుంది. డౌట్, అనుమానం ద్వారా అతీంద్రియ జ్ఞానం ఒకవేళ తీసుకుంటే అక్కడ దాని ద్వారా ఈ 3 మార్గాలలో మనం అసత్యాన్ని తెలుసుకుంటూ ఆ సత్యాన్ని దాటి 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 మనం సత్యాన్ని గ్రహించడం. అలాగే అతీంద్రియ జ్ఞానం ద్వారా మనం డైరెక్ట్గా ఇక సత్యాన్నే తెలుసుకోవటం. మీరు ఇంద్రియాలతో తెలుసుకున్నది తప్పైతే మీ అనుమానం తప్పు అవుతుంది. క్షితిజ రేఖను చూస్తూ అక్కడ మంట ఉందని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే మీరక్కడ పొగను చూస్తున్నారు. కానీ మీరా ప్రాంతాన్ని సమీపించగానే అది ధూళితో ఏర్పడిన మేఘం మాత్రమేనని మీకు తెలుస్తుంది. దేనిలోనైనా సత్యాన్ని పట్టుకోవాలంటే మీరు మీ దృష్టి, చూడండి జాగ్రత్తగా వినండి, మీరు మీ దృష్టి, వినికిడి, వాసన, రుచి, స్పర్శతో పాటు మనోబలం మీద ఆధారపడతారు. వీటిల్లో ఏదో ఒక దాని ద్వారా, ఈ రుచిని చూసి, రుచి అక్కడ ఏదైనా పదార్థం అయితే రుచి ద్వారా ఇది బాగుందా బాగాలేదా, అది అలాగా ఇవన్నిటిని మనం ఉపయోగించుకుంటూ అక్కడ సత్యాన్ని, పదార్థమైనా వ్యక్తులైనా ఏదైతే అది ఆ సత్యాన్ని గ్రహించగలుగుతాం. అయితే ఇవి సత్యానికి అంతిమ నిదర్శనాలు కాలేవు. ఎందుకంటే ఇంద్రియాలు అబద్ధమాడితే మనస్సు కూడా అబద్ధమాడుతుంది. ఇంద్రియాలు చూసిన వాటి నుంచి మనస్సు నిర్ణయాలు చేస్తుంది. ఇంద్రియాలు చాలా పరిమితత్వం కలిగినవి, లిమిటెడ్నెస్ అన్నమాట, పరిమితత్వం కలిగినవి. అందుకనే యేసు జనసామాన్యానికి పిట్టకథల ద్వారా సత్యాన్ని తెలియజెప్పేవాడు. ఎందుకంటే చూస్తూ వాళ్ళు చూడరు, వింటూ వాళ్ళు వినరు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఈ జీసస్ చెప్పిన వాక్యాలతో చెవులు నిర్దిష్టమైన స్పందనా గతికే శృతి చేయబడ్డాయి. అవి ఎక్కువగా, అతి తక్కువగా ఉన్న శబ్దాలను మీ చెవులు వినలేవు. మీ వినికిడి శక్తిని తగినంతగా పెంచితే అంతరిక్షంలో విశ్వం దొర్లుతూ చేస్తున్న అద్భుతమైన శబ్దాన్ని మీరు వినగలుగుతారు. ప్రతిదీ చలనంలోనే ఉంది. ఆ చలనంతో పాటు శబ్దం ఉంటుంది. స్పందన లేని పరమాత్ముని అలౌకిక క్షేత్రంలో తప్ప ఏదీ కదలకుండా ఉండదు. సర్వవ్యాపకమైన ఓంకారం లేదా ఆమెన్ యొక్క వ్యక్త రూపాలైన సృష్టిలోని స్పందనశీల శబ్దాలను ఇక్కడే మీ శరీరంలో మీరు వినగలరు. కానీ వాటి స్పందనాగతి ఎక్కువ అవ్వడం వలన ఆ సూక్ష్మతర శబ్దాలు మీ సూక్ష్మ చెవికే, ఈ భౌతిక శరీరంలోని స్థూలమైన శబ్దేంద్రియానికి మోక్ష రూపంలో శక్తిని అందించేది వినిపిస్తాయి. శరీరంలో సూక్ష్మ రూపంలో శక్తిని అందించేది అది, అవన్నీ వినిపిస్తాయి. అదేవిధంగా మీ కళ్ళ శక్తిని పెంచితే మీరు
అన్ని రకాల వేర్వేరు కాంతులను చూస్తారు. చూడండి, ఒక్కొక్క ఇంద్రియాన్ని మనం వికసింపజేసి దానిగా మనం మన కంట్రోల్లో ఉంచుకుని దాన్ని వికసింపజేస్తే అక్కడ సత్యం మనకి బయటకు వస్తూ ఉంటుంది. మీ భౌతిక నేత్రాలు చాలా తక్కువ పరిధిలో ఉన్న కాంతిని మాత్రమే మీకు చూపిస్తాయి, కానీ మీ ఆధ్యాత్మిక నేత్రం అన్ని వస్తువులను వాటి నిజ స్వభావంలో భగవంతుడి సృజనాత్మక కాంతి కలిగిన ప్రతిబింబాలుగా చూస్తుంది. అది మీరు ఘన పదార్థమైన మాంసంగా చూస్తున్న మీ భౌతిక శరీరమంతా విద్యుదయస్కాంత తరంగాలు తప్ప మరేది కాదు. ఒక మరణించిన ఆవు దూడ మెదడు మరణించిన మానవుడి మెదడు కూడా గొప్ప పరిమాణాలలో విద్యుత్ తరంగాలను విడుదల చేస్తూ ఉంటాయని డాక్టర్ క్రైల్ చూపించాడు. సాధారణంగా మీరు కళ్ళు మూసుకున్నప్పుడు చీకటిని మాత్రమే చూస్తారు, కానీ ఆధ్యాత్మిక అభివృద్ధిలో మీరు అద్భుతమైన కాంతులను చూస్తారు. బైబిల్ అంటోంది, అంధకారంలో వెలుతురు ప్రకాశిస్తుంది, అంధకారం దానిని అర్థం చేసుకోలేదు. ఈ ప్రాథమిక సత్యాలను మీరు చూడడం లేదు. అందుకనే ఈ ఇంద్రియాలన్నీ పరిమిత పరిధిలో నున్న కొన్ని నిర్దిష్ట స్థూల స్పందనలకు మాత్రమే శృతి చేయబడి ఉన్నాయి. తర్వాత అంశం సహజావబోధం. అన్నింటినీ తెలుసుకునే ఆత్మశక్తి. సహజావబోధం అంటే ప్రతి దాన్ని పూర్తిగా సహజంగా మూలంగా సంపూర్ణంగా తెలుసుకునే అది ఆత్మశక్తిట వలె. అయితే ఇంద్రియాలు గ్రహిస్తున్న దానికి వెనుకనున్న సత్యాన్ని మీరెలా తెలుసుకోబోతున్నారు? అన్నిటికీ కారణాన్ని వెతికే మీ మనస్సు ద్వారా దాన్ని చేయలేరు. ఎందుకంటే అది ఇంద్రియాల బలి పశువు. ఇంద్రియాలు దానికి చెప్పింది మాత్రమే అది పరోక్షంగా సూచిస్తుంది. కాబట్టి అన్ని వైపులా నాట్యం చేస్తున్న అనంతమైన శక్తులను అది అర్థం చేసుకోలేదు. సహజావబోధాన్ని అభివృద్ధి చేసుకోవడం వల్ల మాత్రమే సత్యం అంటే ఏమిటో మీకు తెలుసుకోగలుగుతారు. సహజావబోధం అంటే ప్రత్యక్షంగా గ్రహించటం. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా మనం మళ్ళీ దానికి ఏది మసిపూసి మారేడికాయ చేయకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహించటమే ఇక్కడ సహజావబోధం. ఇంకా పూర్ణంగా మనం కాన్షియస్నెస్లీ మనం కంపేర్ చేయకుండా ఏం చేయకుండా వాటిగా మనం గ్రహించటం. సహజావబోధం అంటే ప్రత్యక్షంగా గ్రహించడం. అది ఆత్మ యొక్క సర్వము తెలుసుకునే శుద్ధ గ్రహణ శక్తి. అది స్ఫురణ వల్ల హఠాత్తుగా మనస్సులో తట్టిన విషయాలుగా పిలువబడే వివరించలేని భావనల ద్వారా సహజావబోధం యొక్క స్వభావాన్ని గురించిన సూచన మీకు కలుగుతుంది. స్ఫురించిన భావం, అభివృద్ధి చెందని సహజావబోధం, ఇంద్రియాలు, అనుమానం అనే మాధ్యమాలు లేకుండా మీరు తెలుసుకోగలిగిన ఏదో ఒక విషయం దానంతటదే వచ్చే ఏదో ఒక సత్యం. మీరు ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. చాలా కాలమై మీరు చూడని, ఏ విధమైన సంపర్కం లేని ఎవరో ఒక వ్యక్తిని గురించి కారణం లేకుండా మీరు ఆలోచిస్తున్నారు. అప్పుడు హఠాత్తుగా అతడు వస్తాడు, లేదా
అతని దగ్గర నుంచి ఏదో కబురు వస్తుంది. మీకెలా తెలిసింది? క్షణికంగా మెరిసిన సహజావబోధం వల్లనే అది జరిగింది. ఆ రకమైన ఆకస్మిక సహజావబోధం ఏదో ఒక సమయంలో మీ అందరికీ కలిగే ఉంటుంది. మనం ఖచ్చితంగా ఎప్పుడో ఈ ఈ అనుభవాన్ని సహజంగా, అంటే యథాతథంగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహిస్తూ మనం తెలుసుకోవటం. సహజావబోధం అభివృద్ధి చెందకపోవడం వల్ల వచ్చే ఫలితమే మన అంచనాలు తప్పవడం. అది సహజంగా మనం గ్రహిస్తేనే మనం ముందు అంచనా వేయగలం. ముందే గ్రహించినప్పుడు ఇది తేడా వస్తే, ఇది పొరపాటు జరిగితే ఆ రకమైన ఫలితాన్ని నేను ఎదుర్కోవాలి అనేది ఈ సహజావబోధంలో మనకి చక్కగా ఆ స్థితి ఒకటి దొరుకుతుంది. చెడును ముందే ఊహించగలం, గ్రహించగలం. మీరు గొప్పవారు అవగలరని, గొప్ప పనులు చేయగలరని భావన మీలో చాలా మందికి కలిగి ఉండొచ్చు. కానీ మీ వద్ద సహజావబోధమనే శక్తి లేకపోవడం వల్ల మీలోని సంభావ్యతా శక్తి ఎక్కువ భాగం నిద్రాణంగా ఉండిపోయింది. అది మన గురించి మనం తెలుసుకునేటప్పుడు పూర్ణంగా ఎక్కడా మనం నేను తెలుసుకుంటున్నాను, నేను అనేది తెలుసుకునే నేనును ఆధారం చేసుకోకూడదు. గ్రహిస్తున్న దాని మీద మనం దృష్టి పెట్టి అక్కడ అర్థం చేసుకోగలగాలి. మనలో ఉన్నాయన్నీ కూడా ఆ నిద్రాణంగా ఇవన్నీ శక్తులన్నీ ప్రతిదీ ఉంది. ప్రగతి సాధించాలన్నా, తప్పులు చేయడం అనే బాధ నుంచి తప్పించుకోవాలన్నా ప్రతి దానిలో ఉన్న సత్యాన్ని మీరు కనుక్కోవాలి. మీ సహజావబోధాన్ని మీరు అభివృద్ధి చేసుకుంటేనే ఇది సంభవం అవుతుంది. ఈ విషయంలో వాస్తవిక సత్యం. అందువల్లనే మీరు అన్ని విషయాలను అతీంద్రియ శక్తిని అలవరుచుకుని ఉపయోగించాలని నేను కోరుతున్నాను. ఇతరులతో మీకున్న అనుబంధాలలో, మీ వ్యాపారంలో, మీ వైవాహిక జీవితంలో, మీ జీవితంలోని ప్రతి విభాగంలో సహజావబోధం అవసరం. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. సహజావబోధం అనే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోకపోవడం వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు చేస్తారు. సరిపడని వ్యాపార భాగస్వాములను ఎంచుకుంటారు. సరిపడని వ్యక్తిగత సంబంధాలలో ఇరుక్కుపోతారు. మీ మనస్సు చేసే నిర్ణయాలు, ఇంద్రియాలు దానికి అందించిన సమాచారం లేదా ప్రతిస్పందించడానికి అలవాటు పడటం వల్ల మీ ఇంద్రియాలు భ్రాంతికి లోనైతే, ఒక వ్యక్తి తన లోపల ఎలాంటి వాడో తెలుసుకోకుండా అతడు చాలా అద్భుతమైన వ్యక్తి అని మీరు అనుకోవచ్చు. మీ సోల్ మేట్ ను కనుక్కున్నానని మీరు అనుకోవచ్చు. ఆ విధంగా వివాహం చేసుకుంటారు. తరువాత విడాకులు కోర్టులో విషయం ముగుస్తుంది. సహజావబోధం అలాంటి తప్పును ఎన్నడూ చేయలేదు. అది సహజంగా మనం గ్రహిస్తే కనుక అలా ఎమోషనల్ గా మనం అటువంటి తప్పులు ఎప్పుడు చేయం. ఒక వ్యక్తి కళల్లోని ఆకర్షణ శక్తిని కానీ, అందమైన ముఖాన్ని కానీ, వ్యక్తిత్వాన్ని కానీ అది చూడలేదు. ఆ వ్యక్తి నిజంగా ఎలాంటి వాడో హృదయంలో ఖచ్చితంగా గ్రహిస్తుంది, అనుభూతి చెందుతుంది. తర్వాత నా గురువు గారైన స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారి నుంచి సహజావబోధాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో నేను నేర్చుకున్నాక
దాని శక్తితో మానవ స్వభావం గురించి నేనెప్పుడు పొరపాటు పడలేదు. ఆ విధంగా సహజావబోధం నాకు చాలా ఉపకారం చేసింది. కానీ మనుషులలోని చెడును చూడడానికి నేను ముక్తానందను చూడడానికి నేను ప్రయత్నించను. వాళ్ళు నా నమ్మకాన్ని వమ్ము చేస్తారని నాకు తెలిసినప్పటికీ ఇతరులకు సహాయం చేయడానికి నేను వారికి నా బేషరతైన ప్రేమను అందిస్తాను. సహజావబోధం లేకపోవడం వల్ల చాలా మంది వ్యక్తులు ఏ లాభాలు ఇవ్వని వాటిల్లో ఆర్థికంగా వృద్ధికి అవకాశం ఉందనుకొని బోల్డంత డబ్బు పెట్టుబడి పెడతారు. ఫలితంగా వాళ్ళు అంతా కోల్పోతారు. సహజావబోధం ద్వారా నేను తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ నేను సఫలీకృతుడనయ్యాను. మనం సత్యాన్ని ఇలా గ్రహించి మనం ముందుకు వెళ్ళాలి. మీరు అభివృద్ధి చెందుతున్న కొద్దీ సహజావబోధం ఒక నిర్దిష్టమైన భావనలా లేదా ఒక నిశ్శబ్దమైన స్వరంలా వస్తుంది. మహిళలు అనుభూతిని ఎక్కువగా పొందగలిగిన వారవడం వల్ల ఉద్వేగపూరితమైనప్పుడు తప్ప సాధారణంగా ఎక్కువ సహజావబోధాన్ని కలిగి ఉంటారు. ఇది స్త్రీలకున్న ప్రత్యేకత అదే. అందుకేనండి స్త్రీ శక్తి గొప్ప శక్తి, ప్రకృతితో సమానమైన భగవత్ శక్తి అక్కడ ఉంటుంది. అందుకనే వారి ద్వారా వారికి సహజంగానే ఈ సహజావబోధం అనేది వాళ్ళలో ఇన్బిల్ట్ గా ఉంటుందన్నమాట. దాని కారణంగా మహిళలు అనుభూతిని ఎక్కువగా పొందగలిగిన వారు అవ్వడం వల్ల ఉద్వేగపూరితమైనప్పుడు తప్ప సాధారణంగా ఎక్కువగా సహజావబోధాన్ని కలిగి ఉంటారు. పురుషులు సాధారణంగా అనుభూతి కన్నా వివేకం చేత ఎక్కువగా పాలించబడుతూ ఉంటారు. కానీ వారికి అనుభూతి చేత సంతులనం చేయబడిన చక్కని మేధస్సు ఉంటే అది సహజావబోధానికి దారి తీస్తుంది. అది మనం ఈ మేధస్సుని మైండ్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుని ఉంచుకోవాలి. ఈ 9వ అధ్యాయంలో మనకి ఒక గొప్ప కొత్త అంశం ఏమిటంటే సహజావబోధం. మనం ఉన్నదాన్ని ఉన్నట్టుగా అక్కడ మనం గ్రహించటం, దానికి ఇదో ఆపాదించకుండా గతంలో నేర్చుకున్నది, గతంలో ఎవరో చెప్పినది అవన్నీ మనం ఆధారం చేసుకుని జనరల్ గా నిర్ణయాలు ముందే చేసేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాకుండా దానిగా తీసుకోవటం చాలా చక్కటి అంశం చెప్పారు. స్త్రీలకి ఆ విజ్ఞత, ఆ శక్తి సహజంగా వాళ్ళకు ఉంటుందని చెప్పారు. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ సద్గురవే నమః. తస్మై శ్రీ సమర్థ సద్గురవే నమః. తస్మై శ్రీ సాయి గురవే నమః. తస్మై శ్రీ దత్త గురవే నమః. తస్మై శ్రీ యోగానంద గురవే నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం గురుదేవ్. హరి ఓం సాయిరామ్. జై గురుదత్త. జై విఠలానంద. జై యోగానంద. హరి ఓం.